విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విశాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సంఘీభావంగా కంభం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ ఆటో యూనియన్ మరియు ముఠా పలక రిక్షా యూనియన్ సంఘాలు కలిసి కందులాపురం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కంభం మండల సిఐటియు కన్వీనర్ షేక్ అన్వర్ మరియు కో కన్వీనర్ షేక్ ఖాజావలి మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను రక్షించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకించండి. ప్రైవేటీకరణను రక్షణ కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన దీక్షలు మొదలయ్యాయి. నిన్నటి నుండి ఆ నిరసన దీక్షలకు వ్యతిరేకంగా వాళ్ళు నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు సంఘీభావంగా మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న కార్మిక వర్గం చేస్తున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా ఇక్కడ గాంధీ జయంతి రోజు ఖమ్మం పట్టణంలో మనము కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకూడదని, ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దొంగ వైఖరిని నిరసిస్తూ విశాఖ ఉక్కును కాపాడాలని. విశాఖ ఉక్కు అనేది జాతి సంపద, ఇది ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు అనే నినాదంతో అమ్మటానికి వీడెవడు, కొనటానికి వాడెవడు అన్న నినాదంతో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దొంగ వైఖరిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలి. విశాఖ ఉక్కును నష్టాలను తెచ్చిపెట్టే విధానాలను మానుకొని లాభాల బాటలో నడిపే విధానాలు చాలా ఉన్నాయి. ఆ మార్గాలన్నీ చేసి విశాఖ